చాలామంది రామాయణం చదువుతారు. రామాయణంలో కొన్ని ప్రశ్నలు, సందేహాలు వాళ్ళకు ఉంటాయి. కొంతమంది కన్విన్స్ అవ్వరు కూడా. అంటే గర్భవతిని అడవులకు పంపించడం ఏ విధంగా ధర్మం అండి, వాళ్ళని చెట్టు చాటు నుండి కొట్టడం ఏ విధంగా ధర్మం అండి అనే ఒక ప్రశ్న వాళ్ళ లోతులు ఎప్పుడు మెదులుతూనే ఉంటాయి. ఇది చాలామందికి ఉంది, నేను చూశాను. అంటే వాళ్ళందరూ ఆస్తికులే, భగవంతుని నమ్ముతారు, రామాయణం చదువుతారు, బొట్టు పెట్టుకుంటారు, గుడికి వెళ్తారు, అన్నీ చేస్తారు. కానీ రాముడి పట్ల ఈ సందేహాలు ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి, రాముడి పట్ల ఇటువంటి సందేహాలుతో మీరు రామాయణాన్ని పారాయణ చేసినా, రామకథ విన్నా, రామనామం చెప్పినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. రాముడి మీద మనకు ఉండాల్సినటువంటి ఆ యొక్క విశ్వాసం ఎలా ఉండాలి అంటే, పలానా జరిగింది, వాళ్ళని చెట్టు చాటు నుండి రాముడు కొట్టి చంపాడు, ఇది ధర్మమా అధర్మమా అన్న ప్రశ్న వస్తే మనకు రావాల్సినటువంటి సమాధానం ఏంటంటే, అది రాముడు చేశాడా అండి అని అడగాలి. రాముడు చేశాడు అంటే అది ధర్మమే. ఇది విశ్వాసం. ఎక్కడ ఏమి జరిగినా సరే రాముడు చేశాడా, చేస్తే ధర్మమే. ఈ స్థాయిలో మనకు విశ్వాసం ఉండాలి. ఎందుకంటే రాముడు ధర్మము తప్పుడు అన్న విశ్వాసం ఉన్నవాడు. కానీ ఇప్పుడు గర్భవతిని అరణ్యాలకు పంపించాడు, అందులో ఇది ధర్మమా అని అడగడం కరెక్ట్ కాదు. ధర్మమే, అందులో సందేహమే లేదు, అది ధర్మమే. కానీ ఏమిట ధర్మం? ఆ రాజధర్మం ఏంటి, ఆ భర్త ధర్మం ఏంటి, సామాన్య ధర్మం ఏంటి, విశేష ధర్మం ఏంటి అని అడిగి తెలుసుకోండి. ఇది మనకు ఉపయోగపడుతుంది. అంతేగాని రాముణ్ణి విమర్శించడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకు చెప్తున్నా అంటే, వాల్మీకి మహర్షి ఆ ఇంట్రడక్షన్లో రాశాడు, ఈ రామాయణాన్ని అసూయ లేకుండా చదవాలి అని చెప్పాడు. అసూయ అంటే ఏమిటి అంటే, గుణాన్ని కూడా దోషంగా చూడడం. రాముడి యొక్క ధర్మ గుణాలని కూడా మనం దోషంగా చూసినప్పుడు రామాయణాన్ని చదవడానికే మనకు అర్హత లేదు. అర్హత లేని వ్యక్తి చదివినా ఎటువంటి ఫలితాలు పొందలేడు. కాబట్టి రామాయణం నుంచి మీరు ఏదైనా ఫలితం పొందాలనుకున్నా ఆ పారాయణ చేసి మనకు ముందుగా ఉండవలసింది ఏంటంటే రాముడి మీద విశ్వాసం. రాముడు ధర్మస్వరూపుడు, రాముడు చేశాడా అంటే ధర్మమే. అది మనకు అర్థం కాకపోవచ్చు, మనకు తెలియకపోవచ్చు, మనకు అంత స్థాయి లేకపోవచ్చు. అదే పెద్దలను అడిగి తెలుసుకోండి. అంతేగాని ధర్మమా, ఇదిలా ధర్మం అండి అని ప్రశ్నించేంత స్థాయి ఉంటే రామాయణం చదవద్దు, చదివినా ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి రాము విగ్రహవాన్ ధర్మ. కాబట్టి ఇది విశ్వాసం బలంగా ఉన్నవాడికి మాత్రమే రామాయణాన్ని చదివే పారాయణ చేసే అర్హత ఉందని తెలుసుకోండి.